పాలకూర పప్పు ఫంక్షన్లలో స్పెషల్గా వెజిటేరియన్ ఫంక్షన్లలో ఏదైనా టేస్టీగా వండిద్దంటే అది ఈ పాలకూర పప్పు ఒక్కటే. ఈ పాలకూర పప్పు పెరుగన్నం వేసుకొని తింటే మన ఫంక్షన్కి వెళ్ళి సాటిస్ఫై అయిపోతుంది. నిన్న కూడా ఒక పెళ్ళికి వెళ్ళాను. పెళ్ళిలో నాన్ వెజ్ పెట్టవ చాలా ఫీల్ అవుతాను నేను. సో ఆ పెళ్ళిలో పప్పు చాలా బాగా చేశారు. అప్పటి నుంచి నాకు ఆ క్రేవింగ్స్ అలానే ఉండిపోయినాయి. సో అందుకని ఇవాళ మనం ఒక మంచి పాలకూర పప్పు చేసుకుందాం. పాలకూర పప్పులో కొంచెం చింతపండు పులుసు చేసుకుంటే ఆ పులుపుతో క్రేజీ టేస్టీగా ఉండేది మన పాలకూర పప్పు. రెగ్యులర్గా చేసే కందిపప్పు కాకుండా ఇలా శనగపప్పుతో చేసుకోండి, చాలా అద్భుతంగా ఉండేది మీ పప్పు. దీన్ని చక్కగా కడిగి ఒక 3 గంటలు నానబెట్టుకొని కుక్కర్లో నానబెట్టిన పప్పు, చిటికెడు పసుపు, చిటికెడు ఇంగువ వేసి మూత పెట్టేసి 2 నుంచి 3 విజిల్లు వచ్చేలా ఉడికించుకోండి. అప్పుడు మీ పప్పు సాఫ్ట్గా మెత్తగా ఉడికిపోతుంది. డబల్ ధమాకాలాగా మనం డబల్ తడక వేసుకుందాము. ఫస్ట్ పాలకూర అంతా కుక్ చేసుకొని చివర్లో వెల్లుల్లి కారంతో ఒక మంచి తడక లాంటిది వేసుకుందాము. చాలామంది పాలకూరని పప్పుతో పాటు ఉడికించుకుంటారు. అలా చేయడం వల్ల మీ పప్పు రంగు మారిపోతుంది, టేస్ట్ కూడా అంత మంచిగా ఉండదు. ఇలా సపరేట్గా మసాలా కుక్ చేసి తర్వాత పప్పు కలపండి, చాలా టేస్టీగా ఉండిద్ది. ముందుగా కొంచెం నూనెలో 1/2 టీ స్పూన్ ఆవాలు. పాలకూర పప్పు ఆవాల నూనెలో చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. మన వాళ్ళు అందరు తినరు కాబట్టి నేను రిఫైండ్ ఆయిల్లో చూపిస్తున్నాను. ఆవాలు లైట్గా చిటపట్లాడుతున్నప్పుడు దీంట్లో కొన్ని ఎండుమిరపకాయలు, నూనెలో ఎండుమిరపకాయలు ఫ్రై అయ్యి ఎంత మంచి కలర్ బయటకు వచ్చిందో. ఇందులో జీలకర్ర చిటపట్లాడుతున్నప్పుడు ఇందులో కరివేపాకు, ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ సన్నగా తరిగింది, ఈ ఉల్లిపాయలో కొంచెం ఉప్పు వేసుకొని ఉల్లిపాయలు మంచిగా పింకిష్ కలర్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయలు లైట్గా ఫ్రై అవుతున్నప్పుడు ఇందులో పాలకూర వెల్లుల్లి బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. ఫుల్ జాంజిగిరీలు. పాలకూర ఎక్కడ వేసినా దాంతోపాటు కొంచెం వెల్లుల్లి వేసేయండి, చాలా టేస్టీగా ఉండేది. అది పాలక్ పన్నీర్ అయినా పాలక్ పప్పు అయినా. ఉల్లిపాయలు వేసాక వెల్లుల్లి వేసాను, ఎందుకంటే వెల్లుల్లి మాడిపోతే చేదు వచ్చేసిద్ది, అలా రాకూడదు. ఉల్లిపాయలు ఈ మాత్రం ఫ్రై అయితే సరిపోతుంది. ఇందులో టమాటోస్, ఇందులో పచ్చిమిరపకాయలు. ఈ పప్పులో ఎటువంటి కారం వేయట్లేదు, ఎందుకంటే రంగు మారకూడదని. ఈ టొమాటోలు పచ్చిమిరపకాయలు వేయించుకోండి. టొమాటోలు అన్నీ మగ్గి సాఫ్ట్గా అయిపోవాలి, అలా మగ్గేంత వరకు కుక్ చేసుకోండి. నేను పసుపు ఆల్రెడీ పప్పు ఉడికించేటప్పుడు వేసుకున్నాను కాబట్టి ఇప్పుడు ఎట్లా అంటే పసుపు వేయట్లేదు. టొమాటోలు మగ్గించేటప్పుడు మూత పెట్టుకోండి, కానీ పాలకూర వేసిన తర్వాత అస్సలు మూత పెట్టకూడదు. ఎందుకంటే పాలకూర వేసిన తర్వాత మూత పెడితే ఆ పాలకూర రంగు అంతా పోయి ఒక డర్టీ గ్రీన్లోకి వెళ్ళిపోతుంది. మనకి పాలకూర పప్పు మంచి బ్యూటిఫుల్ గ్రీన్ కలర్లో ఉండాలి. సో అందుకని గుర్తుపెట్టుకోండి, పాలకూర వేసిన తర్వాత నో లిడ్. ఇప్పుడు చూడండి, మన టొమాటోలు అన్నీ ఉడికి గుజ్జుగా మారిపోయింది. ఇలా గుజ్జుగా ఉండాలి. ఇప్పుడు ఇందులో కొంచెం చింతపండు పులుసు, ఇందులో పాలకూర ఎంత ఎక్కువ వేసుకున్నా అది ఉడికి కొంచెమే అయిపోతుంది. ఇప్పుడు చూడండి, ఈ గిన్నె నిండా నిండిపోయింది, కానీ 2 నిమిషాల్లో మొత్తం స్ట్రింక్ అయిపోయి కొంచెం ఇంతే తయారవుతుంది గుజ్జులాగా. పాలకూరలో న్యాచురల్గా సాల్ట్ కంటెంట్ ఎక్కువ ఉండేది, చాలా ఈజీగా పాలకూరలో ఉప్పు ఎక్కువ అయిపోతుంది. ఉప్పు లాస్ట్లో వేసుకోండి. స్టార్టింగ్లో ఉల్లిపాయలు వేసుకుని కొంచెం వేసాను కదా, అంతే. మిగతా లాస్ట్లో దించుకునే ముందు వేసుకుందాం. ఈ పాలకూరని ఒక 3-4 నిమిషాలు కుక్ చేసుకోండి. ఆకుకూర పప్పుల్లో మీరు ఆకుకూర ఎంత ఎక్కువగా వేసుకుంటే మీ పప్పు తినడానికి అంత బాగుండేది. కొంచెం ఆకుకూర వేసి ఇంత పప్పు వేస్తే బాగోదు, ఇంత ఆకుకూర వేసి కొంచెం పప్పు వేస్తే ఈ పప్పు తినడానికి రుచిగా ఉండిద్ది, అలానే న్యూట్రిషియస్గా కూడా ఉండిద్ది. చూస్తా మన పాలకూర అంతా కొంచెం అయిపోయింది. ఇప్పుడు ఇందులో పప్పు, ఇది మామూలు పప్పు కాదు, శనగపప్పు నానబెట్టి ఉడికించాను. ఈ పప్పు నేను వేసేయండి. చూడండి, పప్పు కంటే ఆకు ఎక్కువగా ఉండాలి. పప్పు వేసేసి ఒక 3-4 నిమిషాలు కుక్ చేసుకున్నాను అనుకోండి, ఆ పాలకూరలో ఉన్న ఫ్లేవర్స్, ఆ టొమాటో అన్నీ ఎక్స్చేంజ్ అయిపోతే పప్పుతో కలిసి. సో దీన్ని ఒక 3 నిమిషాలు కుక్ చేసుకోండి, మూత మాత్రం పెట్టకండి. కొంచెం ఉప్పు, పాలకూర పప్పులో చెప్పాను కదా ఈజీగా ఉప్పు ఎక్కువైపోతుంది. లాస్ట్లో కొంచెం తక్కువగానే వేసుకోండి, అవసరమైతే తినేటప్పుడు మళ్ళీ కలుపుకోవచ్చు. చివరిలో దీంట్లో కొంచెం జాజికాయ పొడి, ఆకుకూరలతో కంపల్సరీగా జాజికాయ పొడి వేసుకోండి, ఫ్లేవర్ చాలా పెరుగుతుంది. జాజికాయ పొడి వేసేసి కలిపేసి స్టవ్ ఆపేయచ్చు. మన పప్పు రెడీ అయిపోయింది. దీనికి ఒక సింపుల్ తడక వేసుకుందాము. దీన్ని పక్కన పెట్టేసి ఒక చిన్న ప్యాన్లో కొంచెం నెయ్యి, కొంచెం అని ఎక్కువ వేస్తా. ఇందులో కొన్ని వెల్లుల్లి రెబ్బలు, నెయ్యిలో వెల్లుల్లి రెబ్బల్ని లైట్గా ఫ్రై చేసుకోండి, చాలా లైట్గా, ఎక్కువ రంగు రాకూడదు అస్సలు.
ఇలా లైట్గా సిజిల్ అవగానే స్టవ్ ఆపేయండి. దీంట్లో చిటికెడు కారం, దీన్ని మన పప్పు మీద వేసేయండి. మనం చివరిలో వేసాం కదా వెల్లుల్లి, కారం, ఆ తడక, దాంతో దీని టేస్ట్ 100 టైమ్స్ పెరిగిపోతుంది. మన వేడి వేడి పాలకూర పప్పు, కొంచెం గార్లిక్, ఆ జాజికాయ పొడి, ఆ లాస్ట్లో వేసిన తడక, వీటి వల్ల చాలా డిఫరెన్స్ వచ్చింది. మామూలు పప్పు రెసిపీ కాకపోతే చిన్న చిన్న చేంజెస్ తీసుకున్నాను అనుకోండి, మీ పప్పు నెక్స్ట్ లెవెల్లో ఉండిద్ది. మీరు కూడా పెళ్ళిళ్ళకి వెళ్తే నాలాగా ఎడవకండి, నాన్ వెజ్ పెట్టలేదని చెప్పి గమ్మున ఏది పెడితే అది తినేసి రండి. ఉన్న వాటిలో రుచులు ఎత్తుక్కోండి. ఫుల్ వెల్లుల్లి వచ్చాయి, దంచి కొడుతుంది ఆ ఫ్లేవర్. తర్వాత నోరు కంపు కొడుతుంది, అది వేరే విషయం. కాకపోతే తినేటప్పుడు మాత్రం మస్తు మజా వస్తుంది వెల్లుల్లి వేసుకుంటే. చాలా సింపుల్ పప్పు. మీరు రెగ్యులర్గా వాడే కందిపప్పు కాకుండా శనగపప్పు వాడి చేయండి, చాలా ఎక్సలెంట్గా వచ్చింది మీ పాలకూర పప్పు. ఎవడన్నా ఆకుకూరలు తిన్నాడు ఉంటే ఈజియెస్ట్ వే ఇలా పప్పులు చేయడం. ఇంత పెద్దగా కట్ చేయకండి, సన్నగా కట్ చేయండి, అప్పుడు గమ్మున తినేస్తారు. సో ఇలా పప్పులు వేసి మిక్స్ కొట్టేశారనుకోండి, ఏదైనా ఏరు పెట్టడానికి రాదు, తినడం తినేస్తాం. సో మీ ఇంట్లో ఎవరైనా మారం చేసే పిల్లలు ఉంటే నాలాగా ఇలాంటి చిన్న చిన్న చిట్ కోడ్స్ వాడండి, మా అమ్మ వాడినట్టు. అప్పుడు అన్నీ గమ్మున తింటారు.